ఒక్క క్షణం ఊహించండి. భారతదేశ హృదయం, ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన సంసద్ భవన్. అక్కడే తుపాకుల మోత, బాంబుల శబ్దం. ఈ దేశాన్ని కుదిపేసిన రోజు 13 డిసెంబర్ 2001. ఆ రోజు ఉదయం సాధారణ పార్లమెంట్ సమావేశం ముగిసిన వెంటనే ఐదుగురు ఉగ్రవాదులు నకిలీ గుర్తింపు కార్డులతో పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కూల్చేయడం, దేశ నాయకత్వాన్ని ఒకే దెబ్బతో దెబ్బతీయడం. ఉగ్రవాదులు అకస్మాత్తుగా AK-47లు, గ్రెనేడ్లతో కాల్పులు మొదలుపెట్టారు. ఆ సమయంలో పార్లమెంట్లో ఎంపీలు, మంత్రులు, సిబ్బంది ఇంకా బయటకు వెళ్ళిపోవకపోతే భారత చరిత్రే మారిపోయేది. కానీ ఇక్కడే నిజమైన హీరోలు ముందుకొచ్చారు. CRF, ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను అడ్డుకున్నారు. ఈ దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ఉగ్రవాదులందరూ అక్కడికక్కడే హతమయ్యారు. వాళ్ళ ధైర్యం లేకపోతే ఈరోజు మనం చెప్పుకునే చరిత్ర ఉండేది కాదు. ఈ దాడి తర్వాత భారతదేశం ఒక్కసారిగా మేల్కొంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్. భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీ. భారతదేశం ప్రపంచానికి స్పష్టంగా చెప్పింది, మా ప్రజాస్వామ్యాన్ని తాకితే మేము మౌనంగా ఉండం. 13 డిసెంబర్ ఇది కేవలం ఒక తేదీ కాదు. ఇది వీరత్వానికి గుర్తు, త్యాగానికి చిహ్నం, భారత ప్రజాస్వామ్యానికి బలానికి నిదర్శనం. ఆ వీరులకు మన నమనం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.